వాడికి యేసు ఎవరో చెప్పాలి నీవే. పరిశుద్ధుడురా పవిత్రుడురా అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. పరిశుద్ధుడురా పవిత్రుడురా అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. వాదించి ఒప్పించి గెలిపించరా యేసుని. భూమిని తలక్రిందులు చేయవారే ఈ తరంలోనే వచ్చినారే. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. ఐవిలే బంగారమే కాదంటే నీ బ్రతుకు బండారమే. వీడియో చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతకు ముందు 2-3 ఛానల్స్లో చెప్పడం జరిగింది. అయితే ఇది బెన్నీ ప్రిన్స్ అనే కొత్త ఛానల్లో మొదటి వీడియో ప్రెడేటర్ గుంటూరులో ఉన్న ఆపేసిన సిరీస్ని మళ్ళీ దీంట్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఆపేయడానికి ఒక రీజన్ ఉంది, ఫ్యూచర్లో చెప్తాను. అయితే ఈ ఛానల్ డెవలప్ చేద్దామని సబ్స్క్రైబర్లు 19 ఉన్నారు ఈ క్షణానికి. మరి ఫ్యూచర్లో వస్తారో చూడాలి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పూర్తిగా చూడండి, సపోర్ట్ చేస్తాను భావిస్తూ మరి వీడియోని మనం చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. పరలోకము నాకు నా తండ్రి, నాయన తండ్రి, నేను తండ్రి అని పిలుచుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా. నాయన అర్హతలే నన్ను తండ్రి ఈ ప్లేస్లో కూర్చోబెట్టావు తండ్రి. నాయన నీ మాటలు చెప్పడానికి నేను భూమి మీద పుట్టాను తండ్రి. సత్క్రియలు చేయటకు తండ్రి నీవు సిద్ధపరిచిన సత్క్రియలు తండ్రి. మిస్ చేయటకు తండ్రి నీవు నాకు జన్మనిచ్చావు తండ్రి. నైనా నీవు నాకు నియమించిన సత్క్రియలను చేసి తండ్రి నిన్ను మహిమపరిచే బిడ్డగా నన్ను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా నీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. నాకు నీవు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకే వందనాలు నాయనా. నైనా చివరి వరకు అంతం వరకు తండ్రి నీ పనులు కొనసాగులో సాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఈ కొత్త ఛానల్ తండ్రి మొదటి వీడియోని పెడుతుండ తండ్రి, ఎక్కడ కూడా ఆగకుండా తండ్రి ప్రతి వారం తండ్రి ఒక వీడియో పెట్టేలా సహాయం చేయని ప్రార్థిస్తూ తండ్రి నాకు సహాయం ఎవరిలో పైన పర్లేదు తండ్రి, నీ సహాయం నాకు తప్పకుండా కావాలి నైనా. అలాగే తండ్రి ఈ వాక్యం చెప్పుకుంటూ తండ్రి ఏది కూడా తండ్రి నీకు అర్థంగా కాకుండా తండ్రి నిన్ను మహిమపరిచే బిడ్డగా నన్ను మార్చమని ప్రార్థిస్తూ విన్న వాక్యాన్ని బట్టి తండ్రి ఎవరైతే వింటున్నారో తండ్రి వాళ్ళ హృదయంలోకి తండ్రి భద్రంగా దాచుకుని తండ్రి నిరంతరుగా అభివృద్ధి పరుచులా సహాయించమని ప్రార్థిస్తూ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంగా అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు, తీతు వలన ఆదరణ పొందిన పౌలు. అసలు ఈ టైటిల్ నేను నవంబర్కి ముందుగానే సుమారు 5 సార్లు షూట్ చేయడం జరిగింది. ఇదే వీడియో ఈరోజు ఫిబ్రవరి 5వ తారీఖు అంటే 12 దాటింది అనుకుంటాను. ఓకే, ఎగ్జాక్ట్గా 12 అయింది. సో నేను మాట వరకు చెప్పేసాను కానీ నిజంగానే 12 అయింది. ఓకే, ఈరోజు ఫిబ్రవరి 5 అంటే 2025 ఫిబ్రవరి 5వ తారీఖు ఈరోజు. కానీ వీడియోని సుమారు 5 సార్లు పైనే షూట్ చేయడం జరిగింది. అది ఎప్పుడంటే నవంబర్కి ముందే. చాలా ఇబ్బందుల్లో తీతు గారి గురించి చెప్పడం, కట్ అవ్వడం, ఎడిటింగ్లో మిస్టేక్స్ రావడం, ఆడియోలో వీడియోలో లైటింగ్లో చాలా ఇబ్బంది. సో నేను దేవుడి సహాయం లేదేమోలే అని ఆపేస్తాను. కానీ చాలామంది అడిగారు ఏం తమ్ముడు వీడియోలు రావట్లేదు. నేను అన్నీ ఒకటే చెప్పాను, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను అన్న, థియాలజీ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి ప్రిపేర్ అవుతున్నా కదా కొంచెం గ్యాప్ ఇచ్చాను అని చెప్పాను. ఓకే ఎగ్జామ్స్ అయిపోయినాయి. తర్వాత మీ ముందుకు మళ్ళీ రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేసిన పని మధ్యలో ఇప్పుడు ఆపకూడదు. దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకు ఆపేసామని. సో మనకి ఇచ్చిన శక్తిని బట్టి, నాకున్న సమయాన్ని బట్టి, నాకు ఉన్న టాలెంట్ని బట్టి, అంటే ఎడిటింగ్స్ ఎక్కువ చేస్తా కాబట్టి కొంచెం ఈ వీక్ ఖాళీ వచ్చింది. ఈ వీక్ ఖాళీ రావడం వల్ల మరి ఈ వీడియోని మళ్ళీ స్టార్ట్ చేయాలి నాకు మనసులో అనిపించింది. నాకు అదే ఖచ్చితంగా దేవుడు తలంపే అనుకోనే మరి మొత్తం సెట్టింగ్ చేసి కూర్చున్నాను. ఎదురుగా వస్తున్నాను అనుకోకండి. కింద ముందు 2 ల్యాప్టాప్లు పెట్టుకున్నాను. నాకు సహాయం ఎవరు లేరు, నాకు నేనే చేసుకోవాలి, నాకు నేనే మొత్తం క్లీన్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. కొంచెం ఏమనుకోకండి, అంటే కెమెరా చుల్లా మాట్లాడాను, కొంచెం రిఫరెన్స్ ఇవ్వాలి, ఇట్లా సెట్టింగ్స్ వేసుకోవాలి, కదిలితే మొత్తం పెట్టుకోవాలి. కొంచెం ఇబ్బంది ఉంది. అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ అయిపోయింది. అంటే మిగతా ఛానల్స్ కూడా చేస్తున్నాను, అవి చేస్తాను. అర్ధరాత్రి 1, 2, 3 ఎడిటింగ్ అయ్యింది, ఆ సమయం అయిపోయింది. మరి నాకు నేను సొంతంగా యాడ్ చేసుకుంటాను. అంటే స్వార్థం లేకుండా తీసుకోవాలి కదా. మిగతా వాళ్ళు చెప్తే, అంటే మిగతా దైవ సేవకులు వాళ్ళ వాక్యాలు చెప్తే ఎక్కువ మంది వింటారు. సో నాది ఎక్కువ మంది వినప్పటికీ వాళ్ళది వింటారు కాబట్టి వాళ్ళ చేయాల్సి వస్తుంది. సో అది ఎక్కువ మంది రీచ్ వస్తుంది కాబట్టి అది వర్క్లో ఎక్కువ అయిపోయాను. నాది నేను చేసుకోలేక ఈ రోజు దాకా వచ్చింది. కానీ
నిజంగా దేవుడు సహాయం ఉండాలి. దేవుడు సహాయం లేకపోతే ఎంతమంది ఉన్న వేస్ట్. నాకైతే దేవుడు సహాయం ఉందనుకునే నేను ఒక్కనే మరి 12 అయినా సరే పెట్టడం జరుగుతుంది. సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేసుకున్నాం. తీతు వలన ఆదరణ పొందిన పౌలు. అసలు చూసారా, తీతు వలన ఆదరణ పొందిన పౌలు టైటిల్ పెట్టాను పైన. తీతు వలన ఆదరణ పొందిన పౌలు. అసలు తీతు ఎవరు, ఆ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ పదం ఏంటంటే ఆదరణ అంటే ఏంటి? ఆదరణ ఎవరు పొందాలంటే ఒక బాధలో ఉన్న వ్యక్తి, లేకపోతే ఇబ్బందిలో ఉన్న వ్యక్తి ఆదరణ ఆశిస్తారు ఎదుటి వ్యక్తి నుంచి. ఆదరణ లేకపోతే నాకు కొంచెం ఫైనాన్షియల్గా కానీ బ్రోక్ అయ్యి అనుకోండి, నాకు ఎదుటి వాళ్ళ నుంచి లేకపోతే నా స్నేహితుడి నుంచి ఇచ్చే సపోర్ట్ని ఆదరణ కింద పరిగణిస్తాం. అలాగే నేను బాధలో ఉంటే నా కుటుంబం నుంచి ఇచ్చే ఆదరణని, నేను ఇచ్చే సపోర్ట్ని నేను ఆదరణ కింద పరిగణిస్తాను. అలాగే ఈ లోకంలో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ తీతు వలన అంటే తీతు అనే వ్యక్తి వలన పౌలు గారు ఆదరణ పొందారు. అసలు పౌలు గారి గురించి తెలుసుకోవాలంటే నేను మీకు పౌలు గారి గురించి నోయింగ్ పౌలు అని చెప్పి కొంచెం వీడియోలు మాట్లాడాను. ఆ వీడియోలు కింద పెడతాను, ఐకార్డ్లో కూడా పెడతాను, మీరు చూడండి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు పౌలు గారి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పౌలు గారు మాట చెప్తారు, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు అంటారు. అంటే నేను క్రీస్తులో నడుచుకున్నానని పౌలు గారు చెప్తున్నది అంత దమ్ముంది. పౌలు గారికి ఎంత కంటెంట్ ఉండాలి పౌలు దగ్గర. నేను క్రీస్తు లాంటి అంటే క్రీస్తు పోలి నడుచుకున్నాను అని పౌలు గారు ఇక్కడ అన్నారంటే మరి పౌలు గారి జీవితం ఎలాంటిది? అసలు కొత్త నిబంధనలు 14 పత్రికలు రాశారండి. 14 పత్రికలు. అసలు పౌలు గారి గురించి అంత తెలుసుకోకపోతే సగం కొత్త నిబంధన తెలుసుకోలేకపోతాం. సో అందుకే నేను సుమారు 2 years బ్యాక్ పౌలు గారు స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పౌలు గారి బ్రెయిన్లు ఎక్కిపోయారు. దిగను కూడా దిగలేక అంతే. పౌలు గారి ప్రయాణాలు ఎక్కడ మీటింగ్స్ పెడితే అక్కడ పౌలు గారి గురించి, ఎక్కడ సెమినార్స్ పెడితే అక్కడ పౌలు గారి గురించి, ఈ వీడియో పడితే వీడియో పౌలు గారి గురించి. ఏం తెలుసుకుంది లేదు. అంటే తెలుసుకుంటా ఈ రోజు ఏదో వేరే వాళ్ళ వీడియో కాపీ కొట్టేసి మేము చెప్పట్లేదు, కాపీ కొట్టగా ఎక్కువగా నేర్చుకొని ఈ పదాన్ని కాపీ కొట్టలేదు కానీ నేర్చుకొని మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎలా ఉండాలంటే నేను చెప్పిన తర్వాత వినడం కాదు. నాకు తెలిసి ఈ వీడియో ఎవరు నేర్చుకునే మనసుతో వినరనిపిస్తుంది నాకెందుకు. ఎందుకంటే చిన్నపిల్లలు ఏం చెప్తారు అనుకుంటారు, కానీ అలా ఉండకండి. ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోండి. ఒక క్రొత్త విషయం కాదు, చాలా క్రొత్త విషయాలు చెప్తాను, మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇన్ని రోజు మనం పట్టుకున్న బైబుల్ ఇదేనా అని మీరు అనుకుంటారు. సో ఖచ్చితంగా మీరు చూడండి, చూసేవాళ్ళు రాసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి. నేను అసలు క్లాసులకు వెళ్ళినప్పుడు, సెమినార్స్కి వెళ్ళినప్పుడు, బైబిల్ క్లాసులకు వెళ్ళినప్పుడు నేను రాసుకున్నాను కాబట్టి, నిజంగా ఆ రోజు రాసుకున్నాను కాబట్టి ఈరోజు మీ ముందు చెప్పగలుగుతాను. నేనైతే ఇదే చెప్తాను, రాసుకుంటేనే మీరు మాట్లాడగలరు. మీరు మాట్లాడడానికే భూమి మీద పుట్టారు, దేవుని గురించి చెప్పడానికి భూమి మీద పుట్టారు. కాబట్టి మీరు రాసుకోవాలి. ఓకే, మీరు రాసుకుంటారు అని ఆశిస్తూ మరి ఆదరణ గురించి మాట్లాడుకున్నాం. ఆదరణ అంటే ఒక వ్యక్తి నుంచి మనం ఆశించేది కదండి, మనం పొందుకునేది ఆదరణ అంటాం. అసలు తీతు వలన పౌలు గారికి ఆదరణ కలిగిందంట. అసలు పౌలు గారు ఎలాంటి వ్యక్తి అని మనం ముందు వీడియోలు చెప్పాను, కొన్ని వీడియోలు పెట్టాను. తిమోతి గారి గురించి చెప్పాను, లూకా గారి గురించి చెప్పాను. మరి వీళ్ళ గురించి ఏం చెప్తాను, పౌలు గారి గురించి చెప్పుకున్నా అంటే పౌలు గారి యొక్క కంపానియన్స్ అంటే పౌలు గారి యొక్క ప్రయాణాల్లో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత పౌలు గారి గురించి తెలుసుకుంటే చాలా వరకు మనకి క్లారిటీ వచ్చింది. సో ఆ ఉద్దేశం మీద మరి పౌలు గారి గురించి చెప్పే ముందే వీళ్ళ గురించి చెప్పాను. మరి మీరు పౌలు గారి గురించి చెప్పిన తర్వాత అడకెళ్ళి తీతు, తిమోతి అంటే మీరు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. నేను అంత అర్థం చేస్తున్నాను, కానీ నేను కష్టపడ్డాను కాబట్టి మీకు ఆ కష్టం లేకుండా చెప్పడానికి మరి సుమారు శ్రమల్లో ఇబ్బందులు 4 పట్టింది ఈ రోజు ఇలా కూర్చోడానికి. సో మీరు నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా వీడియోలు రావాలి, వీడియో మాట్లాడాలి, పౌలు గారి గురించి తెలుసుకోవాలి. పౌలు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఆయన గురించి నేను తెలుసుకున్నదంతా మీకు చెప్పడానికి ఆశిస్తాను. అసలు పౌలు గారి గురించి ఎందుకు చెప్తున్నాను మీరు అడిగితే, పౌలు గారు అండి అసలు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద అత్యంత ఎక్కువగా కష్టపడిన వ్యక్తి పౌలు గారు. ఆసియా ఖండంలోను అలాగే యూరోపియా ఖండంలోను ఎక్కువగా అసలు ఆ
కంట్రీస్ కానీ లేకపోతే కాంటినెంట్స్ కానీ మార్చేశారు. పౌలు గారు ఒక విప్లవం సృష్టించారు ఆ కాలంలో. ఆ విప్లవానికి మరి ఒక పేరు పెట్టారు కొంతమంది, ఏంటంటే భూ తలక్రిందులు చేయవారు ఎక్కడికి వచ్చి ఉన్నారు అని. మీకు స్టార్టింగ్ ఇంట్రోలో కనిపించింది. ఈ కార్యక్రమం పేరు కూడా అదే, భూ తలక్రిందులు చేయవారు. అంటే భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు. ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని పౌలు గారికి ఇచ్చే బిరుదు అది, భూ తలక్రిందులు చేయవాడు పౌలు. సో అదే బిరుదుని మనం పెట్టుకున్నాం అన్నమాట ఈ ఛానల్కి, లేకపోతే ఈ వీడియోకి. భూ తలక్రిందులు చేసేవాడు పౌలు గారు అంటే అంత గ్రేట్. అంటే గ్రేట్ అనే పదం కాదు, కానీ అంత ఉత్తమమైన వ్యక్తి. తన నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. అందుకే బైబిల్లో ఆయన ఉన్నాడు అని నేను నమ్ముతాను. సో ఆయన ఆసియా ఖండం మరియు యూరోప్ ఈ 2 ఖండాల్లోనూ మరి ఒక విప్లవం సృష్టించాడు పౌలు గారు. మరి ఇలాంటి వ్యక్తి ఎలా మారాడు, క్రీస్తునికి ఎలా వచ్చాడంటే చెప్పాలంటే యేసుక్రీస్తునికి రాకముందు అతను స్వభావం ఎలా ఉందో ఒక 2 మాటలు చూద్దామా? బైబిల్లో చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఒకసారి 1వ వచనం చూద్దాం. ఆ సందర్భం ఏంటో చదువుకుంటారు. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగాను. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయేది. భక్తి గల మనుషులు స్టెఫెను అంటే అప్పటికే స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపేశారు, మాకు తెలిసిన విషయమే. అయితే స్టెఫెనును సమాధి చేసిరి, అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలు అయితే అంటే సౌలు ఇక్కడ అంటే సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారుతాడు. అంటే పేరు మార్చుకోడు. ఆయన యొక్క రోమాలో ఉన్న పేరు అది. అంటే పౌలు గారు రోమీయుడు. దాని గురించి ఫ్యూచర్లో చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సౌలు ఇక్కడ సౌలు ఉంది, తర్వాత పౌలు అని పేరు మారింది. పేరు మార్చుకోడు, కానీ ఆల్రెడీ ఉన్న పేరే అతను పౌలుగా మరి అందరికీ పరిచయం చేసుకుంటాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తర్వాత చెప్తాను. చాలా గ్యాప్ ఉంది రండి, ఇంకా చాలా వ్యక్తుల గురించి చెప్పాలి, తర్వాత పౌలు గారి గురించి చెప్తాను. ఇప్పుడు ఓకే, ప్రస్తుతానికి సౌలు పౌలుగా మారడం విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సౌలు అయితే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు అయితే అంటే పౌలు గారు ఎంతమంది ఏం చేసేవాళ్ళు అంటే సంఘాన్ని హింసించేవాళ్ళు. హింసించడం మాత్రమే కాదు, ఎవరైతే యేసుక్రీస్తు వారి పేరు చెప్పి మరి సువార్త ప్రకటించేవాళ్ళు వాళ్ళని ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి వాళ్ళని చంపేసేవాడు అనమాట. సౌలు క్యారెక్టర్ అది. కానీ ఇలాంటి సౌలు క్యారెక్టర్ మారిపోయి దేవుళ్ళని కూర్చున్న తర్వాత ఎలా మారిందంటే తన ప్రాణాన్ని సైతం అర్పించే వాళ్ళగా సౌలు పౌలుగా మారిపోయిన తర్వాత తన ప్రాణాన్ని సైతం అర్పించే వాళ్ళ మారిపోతాడు. చాలా బాగుంటుంది. ఇలా మాట్లాడుతా పౌలు గారు తన యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. ఓ చిన్న మాట చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాల్లో తన గురించి తను ఒక స్పీచ్లో మాట్లాడతాడండి. చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చింది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 20:24. అయితే దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని అంటే ఫినిష్ చేయాలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. పోలేవరుసారా, సువార్త పని చేయాలని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని సైతం సెకండరీ చేసుకొని సువార్త నాకు ముఖ్యం అనుకున్నాడు. అంటే ఒకప్పుడు ఈ సువార్త నిమిత్తమే ప్రజలను హింసించాడు, వాళ్ళని అవమానపరిచాడు, దూషించాడు, చంపేశాడు. కానీ అలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడంటే ఈ సువార్త కోసమే మరి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని వ్యక్తిగా మారిపోయాడు. సో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని వ్యక్తికి ఆదరణ అవసరమా? ఆలోచించండి సరే. ఆదరణ ఖచ్చితంగా అవసరమే లేదు. ఎందుకంటే తన ప్రాణం తనకి సెకండరీ, తన ప్రాణం ఇంపార్టెంట్ కాదు. మనందరికీ మన ప్రాణం ఇంపార్టెంట్. చిన్న గాయంతులతోనే ఏడుస్తాం, లేకపోతే మనకి ఏమైనా పెద్ద యాక్సిడెంట్ అయితే కానీ చాలా బాధపడతాం. కానీ పౌలు గారు అలా కాదు, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయట్లేదు. సువార్తను అంటే నన్ను కొట్టినా పర్లేదు, నన్ను తిట్టినా పర్లేదు, ఉమ్మేసినా పర్లేదు, నన్ను సిలివేసినా పర్లేదు, ఊరు తీసినా పర్లేదు, నేను మాత్రం సువార్తను ఆపను అని అంటున్న పౌలు గారు అది. కానీ ఈ లోకంలో మనం చూస్తే మొన్న కొత్త సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అనమాట. ఒకటి కరపత్రాలు పంచాలి, ఇంకోటి రోడ్డు మీదకి వెళ్ళి కరపత్రాలు పంచారు సారా. అంటే
ఆ వాక్యం రాసి వాళ్ళకి ఇచ్చి మారండి మారని చెప్పడం అదొక మరొక టాలెంట్ అనమాట. అదొక దేవుడి పని అనమాట. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే మరి వీధి సువార్త, ఒక చిన్న బాక్స్ మైక్ తీసుకొని వెళ్ళి వీధి సువార్త, ఇది ఫేమస్, అందరు ఇది చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ కాలంలో మానేశారు, ఎందుకంటే మత ఛానల్స్ దాడు కాబట్టి మానేశారు అనమాట. సో థర్డ్ ఏంటంటే స్క్రీన్ ప్రోగ్రామ్, స్క్రీన్ తీసుకెళ్ళి ప్రొజెక్టర్ పెట్టి అలా వాక్యాలను పెంచడం, దేవుడి పాటలను పెంచడం, మనస్సును కదిలించే పాటలను పెంచడం, ఈ పనులు చేద్దామని ఈ సంవత్సరం నిర్ణయం తీసుకుందాం అనమాట. సో అయితే నేను కొంతమందిని అడిగాను, నాతో వస్తావా, నేను ఉన్నా కదా అంటే. వాళ్ళు అన్నారు, అమ్మో ఈ కాలంలో ఎందుకురా, కొడుతున్నారు కదా, హింసిస్తున్నారు కదా, మత ఛానల్స్ దాడి చేస్తారు కదా, చంపేస్తారు కదా అంటున్నాడు. కానీ పౌలు గారి క్యారెక్టర్ ఎలా ఉందంటే అప్పట్లో ఇలా ఉంది, అయినా సరే ఆయన ఉన్నాడు, నా ప్రాణం సెకండరీ, కానీ ఈ కాలంలో మన మాట అనలేకపోతున్నాం. అమ్మో కొడతారు, అమ్మో ఇబ్బంది పెడతారు అంటున్నాం. కానీ పౌలు గారు అప్పుడు సేమ్ ఇంతకంటే ఘోరంగా, మొదటి శతాబ్దం క్రైస్తవం ఇంతకంటే ఘోరంగా ఉంది. మాట్లాడితే కొంతమంది చక్రవర్తులు వస్తారు, చాలా ఘోరంగా పరిపాలిస్తారు క్రైస్తవుల్ని. సో అట్లాంటి కాలంలో కూడా పౌలు గారు సువార్త ముఖ్యం, నా ప్రాణం సెకండరీ అంటున్నాడు. సో ఇలాంటి వ్యక్తికి ఆదరణ, అవసరం, బాధ ఇలాంటివి ఏముండవు అనమాట. కానీ ఇక్కడ పౌలు గారు టైటిల్ ప్రకారంగా ఏంటంటే తీతు వలన ఆదరణ పొందిన పౌలు, అంటే తీతు వలన ఆదరణ పౌలు పొందారంట. కానీ ఇక్కడ క్యారెక్టర్ చూస్తే ఆదరణ అవసరం లేదని ఉంది. ఏంటయ్య బాబు, నువ్వే రెండు మాటలు చెప్తున్నావు, అటు నువ్వే చెప్తున్నావు, ఎటు నువ్వే చెప్తున్నావు అని అనుకుంటున్నారా? కొంచెం సేపు ఇచ్చింది, మీకు అర్థమైంది. ఇక్కడ ఏంటంటే పౌలు గారి క్యారెక్టర్ కొంచెం మాటలు చాలా టాప్ నాచుకుంది. ఎలా ఉందంటే అసలు ఈ కాలంలో పౌలు గారు ఎలా ఉంటారు చెప్పండి? ఎవరు కొడతారు, రోడ్డు మీద కరపత్రం పెంచితే కొడతారు, లేకపోతే మైక్లో మాట్లాడితే కొడతారు, బైబిల్ పెంచితే కొడతారు అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి భయపడి సువార్త చెప్పకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ పౌలు గారు ఆ కాలంలో ఇంతకంటే 100 రెట్లు ఘోరమైన పరిస్థితి. అప్పుడు ఇంతకంటే నిజంగా ఒక సింహాల బోన్ పెట్టి, అంటే చుట్టూరు, అంటే ఇప్పుడు క్రికెట్ స్టేడియం ఎలా ఉంది, క్రికెట్ మ్యాచ్లోకి వెళ్తాం. కానీ అప్పుడు ఎలా ఉండేదంటే క్రైస్తవుల్ని మధ్యలో వేసి చుట్టూ రోమిలు కూర్చొని క్రైస్తవుల్ని హింసిస్తారు. అంటే సింహాలు వాళ్ళ మీద వదిలేస్తుంటే ఆ సింహాలు తింటా ఉంటే అవి రాజులు, చక్రవర్తులు చూస్తే ఆనందపడతా. అంత ఘోరమైన పరిస్థితి. ఇంకా మాట్లాడకుండా చాలా ఘోరంగా మన క్రైస్తవుల్ని హింసించారు, దూషించారు, అసలు చంపేశారు కూడా. అట్లాంటి పరిస్థితి అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో కూడా పౌలు గారు ఏమన్నాడు, నా ప్రాణాన్ని సైతం లెక్క చేయట్లేదు, నా ప్రాణం ముఖ్యంగా ఎంచుకోవట్లేదు, దేవుని సువార్త ప్రకటింపవాలని నా ప్రాణాన్ని కూడా నేను ముఖ్యంగా ఎంచుకోవట్లేదు పౌలు గారు అంటున్నారు. సరే ఎంత మరి, అందుకే నాకు పౌలు గారు చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎంత బాగా ఇంత చెప్తా ఉంటే అసలు మాటలు నాకు రావట్లేదు, కానీ చెప్పాలి మాత్రం అనిపిస్తుంది అనమాట. సో పౌలు గారి జీవితం అది. అందరు అసలు క్రైస్తవులు నేర్చుకోవాలండి నిజంగా. మత్తయి సువార్త చదువుతారు, మార్కు సువార్త చదువుతారు, లూకా సువార్త చదువుతారు, యోహాను సువార్త చదువుతారు, కానీ అపోస్తల కార్యాల దగ్గరికి వచ్చేసరికి ఆపేస్తారు. ఎందుకంటే అర్థం కావట్లేదు అంటారు. అపోస్తల కార్యాలు, మరి అపోస్తల కార్యాలు అర్థమైతే నీకు పౌలు గారు ప్రయాణం అర్థమైతే పౌలు గారి యొక్క పత్రికలు అర్థమవుతాయి. నీ ప్రయాణం అర్థం అవ్వని పత్రికలు ఏమర్థమవుతాయి? అసలు ఆ పౌలు గారు ఏ సందర్భంలో ఏం చెప్పారో నీకు అర్థం అవ్వాలంటే నీకు ముందు ప్రయాణం అర్థం అవ్వాలి, సందర్భం అర్థం అవ్వాలి, పౌలు గారి ఎమోషన్ అర్థం కావాలి. ఇవన్నీ అర్థమవుతాయి, నీ పత్రికలు అనేవి అర్థం అవుతాయి అన్నమాట. కానీ ఇలా క్రైస్తవ్యం సువార్తల దగ్గర అయిపోయింది. సువార్తలకి నెక్స్ట్ సువార్తని ఎలా వ్యాప్తి చేయాలి, పౌలు గారు ఎలా చేశారు, ఆయన మనకి మాదిరి ఉన్నాడు కదా, ఆయన చూసి నేర్చుకోవాలి కదా అనే విషయాన్ని ప్రజలు పక్కన పెట్టేశారు అనమాట. సో అందుకే నాకు చాలా మంది పౌలు గారు గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు, నాకు చాలా బాధేస్తుంది. సో పౌలు గారు మనకు ఒక మార్గదర్శిలాగా క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి మనం కూడా పౌలు గారి పోలి నడుచుకోవాలి. ఆయన అన్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి అని ఒక సంఘానికి రాస్తాడు. సో మనం కూడా తీసుకొని పౌలు గారి పోలి నడుచుకోవాలి. పౌలు గారు ఎలా జీవించారు, పౌలు గారికి మెంటాలిటీ ఏంటంటే, ఇక్కడ చూసారా మనం ఎప్పుడు భయపడుతున్నాం, కానీ పౌలు గారు అప్పట్లో ఎంత కఠినంగా ఉన్నా సరే సువార్త ప్రకటించాలని నా ప్రాణాన్ని సెకండరీ అన్నాడు. సో మన లెసన్కి వచ్చేద్దాం. ఇక్కడ ఆదరణ అవసరం లేదు ప్రస్తుతానికైతే. పౌలు గారి వ్యక్తికి ఆదరణ అవసరం లేదు, కానీ పౌలు గారు తీతు వలన ఆదరణ పొందుతాడు అది బైబిల్లో ఉంది. అందుకే టాపిక్ తీశాను. బైబిల్లో నేను ఎందుకు మాట్లాడతాను చెప్పండి, అందుకే తీతు వలన ఆదరణ పొందిన పౌలు అని రాశాను. సో ఇట్లాంటి పౌలు తీతు వలన ఆదరణ పొందాడు అనమాట.
సో ఆ మాట ఒకసారి మనం బైబిల్లో చూద్దామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 2 కొరింథీ 2:11. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి బయలుదేరి మాసిదోనియాకు వెళ్ళి తిని. సరే, మనకేం అర్థం అవ్వాలంటే త్రోయిలో ఉన్న పౌలు ఆ త్రోయిలో వాక్యం చెప్పడానికి కూడా ఇష్టపడక, అంటే తన మనసులో నెమ్మది లేక వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి మాసిదోనియా వెళ్తారంట. త్రోయిలో వాక్యం చెప్పడానికి అవకాశం ఉన్నా సరే పౌలు గారి మనస్సు బాలేదంట. ఎందుకు బాలేదంటే మన పౌలు గారికి తీతు కనబడలేదంట. తీతు కనబడనందున నా మనసు నెమ్మది లేక అంటున్నాడుగా, చూసారా? తీతు కనబడనందున నా మనసు నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని మాసిదోనియాకు బయలుదేరి వెళ్ళి తిని అని పౌలు గారు అంటున్నారు. అంటే పౌలు గారి మనసులో నెమ్మది లేదంట. అంటే తీతు ఎంత ఇంపార్టెంట్ చూసారా? పౌలు అంటే తీతు పౌలు గారికి కనబడకపోతే పౌలు గారి మనసులో నెమ్మది లేదంట. అంత ఎఫెక్ట్ తీతు పౌలు గారి విషయంలో. సో తీతు గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పౌలు గారి యొక్క మెంటాలిటీ చూద్దామా? అసలు వాక్యం చెప్పడానికి టైం వస్తే పౌలు గారు దాన్ని ఎలా వాడుకుంటాడో చూద్దామా? నేటి క్రైస్తవులు నేర్చుకోవాల్సిన భాగం ఇది. ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూద్దామా సరే? మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 16:9. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదురించి వారు అనేకులు ఉన్నారు గనక పెంతుకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉండుదును. సరే, ఏమన్నా? కార్యానుకూల మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదురించి వారు అనేకులు ఉన్నారు కనుక పెంతుకోస్తు వరకు నేను ఎఫెసులో నిలిచి ఉండుదును అని పౌలు గారు అంటారు. అంటే ఏంటండి? ఇక్కడ నన్ను ఎదిరించే వాళ్ళు అనేకులు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు. అసలు పౌలు గారు ఇక్కడ మనం ఈ కాలంలో మనం కొడతారు, మత ఛాందస్ వాళ్ళు ఇబ్బంది పెడతారు అని మనం ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఎదిరించి వాళ్ళు అనేకులు ఉన్నారు కాబట్టి నేను ఉంటాను ఖచ్చితంగా అంటున్నాడు. చాలా బాగుంటుంది అసలు. అందుకే పౌలు గారు నాకు చాలా ఇష్టం. ఉన్నారు కాబట్టి నేను ఉంటాను, ఎక్కడే ఉంటానయ్యా అంటాడు. అంటే ఎట్లాంటి సమయంలోనైనా పౌలు గారు వాక్యం చెప్పే వ్యక్తి. ఎట్లాంటి కష్టమైన సమయంలో పౌలు గారు వాక్యం చెప్పడానికి అసలు ఏం చెప్పారంటే కార్యానుకూలమైన మంచి సమయము నాకుంది, ప్రాప్తించినది అన్నాడు. ఆ అనుకూలమైన సమయం ఉన్నప్పుడు పౌలు గారు ఖచ్చితంగా వాడుకుంటాడు. కానీ తీతు కనబడనందున త్రోయలో సమయం ఉన్నా ఆయన వాక్యం చెప్పడానికి ఇష్టపడలేదు. తన మనసులో నెమ్మది లేక చూద్దామా? 2 కొరింథీ 2:11. క్రీస్తు సువార్త నేను ప్రకటించుటకు త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి బయలుదేరి మాసిదోనియాకు వెళ్ళి తిని అని పౌలు గారు అంటారు. అంటే ఇక్కడ పౌలు గారి మనస్సులో నెమ్మది లేక వారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళా అంటున్నాడు. సరే, అంటే కార్యానుకూలమైన సమయం దేవుడు ప్రాప్తించినా సరే పౌలు గారి మనసు నెమ్మది అంటే తీతు కనబడలేదు. తీతు అనే వ్యక్తి కనబడలేదు. సో నేను వాక్యం చెప్పలేను, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అని త్రోయలో ఆయన సెలవిచ్చాడు. ఓకేనా? తర్వాత పౌలు గారి మెంటాలిటీ ఎలా ఉందో మనం ఎలా చూసాము? ఎదురించి వారు అనేకులు ఉన్నారు కాబట్టి నేను ఎఫెసులో ఉంటాను, కార్యానుకూలమైన సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, నేను ఎఫెసులో నిలిచి ఉంటాను అని పౌలు గారు 3 సంవత్సరాలు ఎఫెసులో ఉంటాడు. ఆ మొత్తం ఒక విప్లవం సృష్టిస్తారనమాట ఎఫెస్లో. ఇది సెకండరీ. మనం మాట్లాడుకుందాం ఎఫెస్లో జరిగిన దాని గురించి, మరి ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. ఒకసారి ఇంకో రిఫరెన్స్ చూద్దాం పౌలు గారి మెంటాలిటీ ఎలా ఉందని చెప్పి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 27. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూర్చుండినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాను. చూసారా? అంటే పౌలు గారు అర్ధరాత్రి వరకు పదం చూసారా? అర్ధరాత్రి వరకు పౌలు గారు విస్తరించి మాట్లాడుతారంట వాడితో. ఎవరితో? అక్కడ ఉన్న వాళ్ళతో పౌలు గారు అర్ధరాత్రి వరకు కూడా విస్తరించి మాట్లాడుతానంట. అంటే త్రోయిలో వాక్యం చెప్పలేను అంటున్నాడు, మరి ఎక్కడైంది అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడు. అంటే
తీతు లేడు కాబట్టి ఆయన వాక్యం చెప్పలేకపోయాడు. అవునా? అంటే మనస్సు బాగాలేకపోతే వాక్యం చెప్పకూడదు అంటే చెప్పలేము, ఎందుకంటే మనస్సులో అంత బాధ పెట్టుకొని వాక్యం చెప్పండి. సో పౌలు గారు కూడా తీతు కనపడలేదు. అసలు తీతు ఎందుకు కనపడలేదు మీరు ఆలోచించారా? అసలు ఎన్ని రోజులు బైబిల్ చదివేవాళ్ళు తీతు ఎందుకు కనపడలేదు, తీతు ఎక్కడికి వెళ్ళాడు, త్రోవలో ఎందుకు లేడు అని తీతు ఆలోచించారా? కనీసం చాలా మంది ఆలోచించి ఉండరు. సో అలాంటి వారి కోసం ఈ వీడియోలో నేను చెప్తాను. ఒకసారి మనం మ్యాప్లు చూసి మనం మొత్తం మాట్లాడుకుందాం. మ్యాప్ల్లో కార్యానుకూలం మంచి సమయం ప్రాప్తించి ఉండగా త్రోయలో పౌలు గారు, త్రోయ ఎక్కడ ఉందా? ఈ త్రోయలో పౌలు గారు వాక్యం చెప్పడానికి కార్యానుకూలమైన సమయం ఉన్నా సరే ఆయన అక్కడ చెప్పలేక త్రోయ్ నుంచి మాసిదోనియా వెళ్తాడు. మాసిదోనియా, ఫిలిప్పి, తెస్సలోనిక, బెరియా, ఈ మాసిదోనియా ఉంటారు. అసలు మ్యాప్ కింద నిలుస్తాను చూడండి, కనపడుతుంది పేరు మాసిదోనియా అని. మాసిదోనియా, అదిగో ఇది మాసిదోనియా. ఈ మాసిదోనియాలో కూడా పౌలు గారు వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళిపోతారు అనమాట. అంటే త్రోయిలో తీతు కనపడలేదు. తీతు త్రోయిలో ఎందుకు కనపడలేదు మీకు తెలియదు, నేను చెప్తాను. ఇక్కడి నుంచి త్రోయ్ నుంచి మాసిదోనియా వెళ్ళిపోయాడు అనమాట. ఓకేనా? మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్తున్నాను అంతే. మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే త్రోయలో తీతు ఎందుకు ఉండాలి? త్రోయలో తీతు ఎందుకు ఉండాలి అంటే పౌలు గారు తీతుని కొరింథీ సంఘానికి పంపిస్తాడు. కొరింథీ సంఘానికి ఒకసారి చూద్దాం మ్యాప్లో. ఒకసారి మళ్ళీ కొరింథీ సంఘం, కొరింథీ సంఘం ఇక్కడ ఉంది. ఇది కొరింథీ సంఘం. ఇక్కడ పౌలు గారు ఎఫెస్సులో 3 years ఉంటారు, 3.5 ఉంటారు. అంటే ఇక్కడ పౌలు గారు 3.5 సంవత్సరాలు ఇక్కడ ఎఫెస్సులో ఉండగా మరి కొరింథీకి పౌలు గారు తీతు గారిని పంపిస్తారు పత్రిక ఇచ్చి. జాగ్రత్తగా వినండి, ఎఫెస్సులో ఉన్న పౌలు కొరింథీకి పత్రిక ఇచ్చి తీతు పంపిస్తాడు. ఈ తీతు గారితో ఏం చెప్తారంటే, నాయనా నీ పని పూర్తయిన తర్వాత త్రోయికి వచ్చేసాయి, నేను కూడా ఎఫెస్సులో పని అయిపోతుంది, చాలా కాలం ఉన్నాను ఇక్కడే, సో నా పని అయిపోయింది, నేను కూడా త్రోయిలో వస్తాను, నువ్వు కూడా ఇక్కడ కొరింథీ నుంచి త్రోయికి వచ్చేసాయి, మనం కలుసుకుందాము అని తీతు చెప్తాడు. కానీ తీతు త్రోయిలో కనబడడు. అర్థమైందా ఈ మాట ఎందుకు రాశాడు పౌలు గారు? తీతు కనబడనందరూ నా హృదయం నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని వెళ్ళి తినని. అంటే ఇక్కడ త్రోయిలో పౌలు గారికి ఎవరు కనపడలేదు? తీతు, మన హీరో, ఈ ఎపిసోడ్ హీరో తీతు కనపడలేదు. సో తీతు కనపడనందున ఇక్కడి నుంచి సెలవు తీసుకొని మాసిదోనియాకి వెళ్తాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను సరే. ఎఫెస్సులో ఉన్న పౌలు మరి ఈ కొరింథీ సంఘంలో సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ సంఘానికి పత్రిక రాసి ఈ పత్రికని తీసుకెళ్ళమని చెప్పి తీతు గారు పంపిస్తారు. ఇలా పంపించిన తర్వాత త్రోయికి రమ్మంటాడు. ఎవరిని? తీతుని. కానీ తీతు పౌలు గారికి కనపడ్డు. అంటే పౌలు గారికి తీతు కనపడ్డు. తీతు కనపడదు కాబట్టి తన మనసులో నెమ్మది లేక ఈ త్రోయిలో ఉన్న వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఇలా మాసిదోనియా వెళ్తాడు. మాసిదోనియా అంటే ఫిలిప్పి, తెస్సలోనిక, బెరియా. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. ఈ అర్థం చేసుకుంటే మీకు ఫ్యూచర్లో అన్ని అర్థం అవుతాయి. ఓకేనా? ఓకే, చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నేను ఒక్కడనే అన్ని బ్యాలెన్స్ చేసుకొని మ్యాప్లు నేనే పెట్టుకోవాలి, రిఫరెన్స్లు నేనే పెట్టుకోవాలి. టైం వచ్చేసరికి 11:35 అయింది. February 11:35. సో కొరింథీ సంఘానికి పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు అని మనం ఆలోచిస్తే మీకు అందరూ తెలుసు 2 అంటారు. కానీ పౌలు గారు కొరింథీ సంఘానికి 4 పత్రికలు రాశాడు. 4. అవును, నిజమే, మీరు విన్నది నిజమే. కొరింథీ సంఘానికి 4 పత్రికలు రాశాడు. 4 పత్రికల్లో బైబిల్లో కేవలం 2 పత్రికలే ఉన్నాయి. 2 పత్రికలు అంటే 1వ పత్రిక, 2వ పత్రిక. కానీ లేని పత్రికల గురించి బైబిల్లో రాసింది. అదే చిన్న మ్యాజిక్ అనమాట. సో లేని పత్రికల గురించి నేను చిన్న ప్రజెంటేషన్ చేసాను, చూద్దాం. ఏంటంటే నేను జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి 1, 2, 3, 4 అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను కొంచెం కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి చెప్తున్నాను. 0.5 అని చెప్తున్నాను, తర్వాత 1.5 అని చెప్తున్నాను. ఇక్కడ బైబిల్ 1 ఉంది, 2 ఉంది, కానీ 0.5 లేదు, 1.5 లేదు. ఓకేనా? మీ క్లారిటీ కోసం ఒకసారి నేను ప్రజెంటేషన్ చేశాను. మీకు అర్థం అవడానికి చాలా సింపుల్గా చేశాను, మీరు అర్థం చేసుకోండి కొంచెం.
4 పత్రికలు. 0.5 బైబిల్ మిస్ అవుతుంది. తర్వాత 1 బైబిల్లో ఉంది. తర్వాత 1.5 బైబిల్లో మిస్ అవుతుంది. తర్వాత 2 బైబిల్లో ఉంది. ఓకేనా? చాలా ఈజీ చేశాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నీకు 4 పత్రికలు రాసాడు కాబట్టి మళ్ళీ 1, 2, 3, 4 అంటే కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది అది. ఎందుకంటే అది ఒరిజినల్గా ఉన్న 2 పోయింది, ఎందుకంటే 4 అయింది. అంటే ఒరిజినల్గా ఉన్న 1 కాదు, అప్పుడు 2 అయింది. సో యాక్చువల్లీ 1, 2, 3, 4 కింద వస్తాయి. కానీ మీకు అర్థం అవడానికి ఇట్లా చేశాను. వాక్యానికి వ్యతిరేకమేం కాదు, ఇది ఆ బైబిల్లో రాసలేదు కాబట్టి, బైబిల్లో అంటే పెట్టలేదు కాబట్టి మరి ఇట్లా పెట్టడం జరిగింది. ఎవరు తప్పుగా అనుకోవద్దు, మీరు అర్థం కావాలని చెప్తాను, అర్థం చేసుకొని ట్రై చేయండి. 0.5 బైబిల్లో లేదు, మిస్సింగ్ ఇన్ బైబిల్. 1 బైబిల్లో ఉంది, 1.5 బైబిల్లో లేదు, 2 బైబిల్లో ఉంది. ఓకేనా? అంటే పౌలు గారు కొరింథీ సంఘానికి, కొరింథీలో ఉన్న సంఘాలకు పౌలు గారు 4 పత్రికలు రాశాడు. 4 పత్రికలు. ఈ 4 పత్రికల్లో 2 తిమోతి గారు తీసుకెళ్తారు. సుమా ఈ 0.5 పత్రిక తీసుకుని తిమోతి అని చాలా మంది అంచనా. ఎందుకంటే ఆ సమయంలో పౌలు గారితో ఉన్న వ్యక్తి తిమోతి. ఇది ఎవరు తీసుకెళ్ళాడో తెలియదు. ఓకేనా? కానీ తిమోతి అని అనుకుంటారు కాబట్టి నేను తిమోతి గారి పేరు రాశాను. తర్వాత మొదటి పత్రిక తీసుకెళ్ళిన తిమోతి తీసుకెళ్ళాడని బైబిల్ రెఫరెన్స్ ఉంది. ఎందుకంటే మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు తిమోతికి పంపిస్తానని చెప్పి ఆయనే స్వయంగా చెప్తాడు అనమాట. ఇది ఓకే, క్లారిటీ ఓకే. తర్వాత 1.5 పత్రిక తీతు. ఈ పత్రిక తీతు అర్థమైందా? ఈ పత్రిక తీతు తీసుకెళ్తాడు. అంటే ఈ పత్రిక తీతు తీసుకెళ్ళిన తర్వాత ఈ పత్రిక తీసుకెళ్ళి, అంటే 1.5 పత్రిక తీసుకెళ్ళిన తర్వాత తీతు గారు త్రోయికి రారు. తీతు గారు ఈ పత్రిక తీసుకొని ఇక్కడ రారు. చూద్దాం, మ్యాప్. ఈ పత్రిక తీసుకుని కొరింథీ వెళ్ళిన తర్వాత పౌలు గారు, తీతు గారు త్రోయికి రారు. ఈ త్రోయికి రాకపోవడం వల్ల సరే, అంటే ఎఫెస్లో ఉన్నాడు పౌలు, కొరింథీకి కొరింథీ అంటే ఎఫెస్లో ఉన్న పౌలు కొరింథీకి తీతును పంపిస్తాడు. తీతును పంపించిన తర్వాత త్రోయికి రమ్మంటాడు. కానీ పత్రిక తీసుకున్నాడు కదా, అదే పత్రిక అంటే ఇదే ఈ పత్రిక. ఏది? 1.5. ఓకేనా? మీకు క్లారిటీగా ఉందా? మొదటి 2 తిమోతి, తర్వాత 2 తీతు. ఇది కూడా మరి తీతే, అంటే మొదటి 2 తిమోతి, తర్వాత 2 తీతు. ఈ 1.5 పత్రిక తీసుకెళ్ళిన తర్వాత త్రోయిలో తీతు కనబడాడు. తీతు రాడు. తీతు రాపడం వల్ల సంఘంలో ఏమైనా సమస్య ఉందా, సంఘంలో ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి పౌలు గారు ఆలోచిస్తా బాధలో అక్కడ నుండి ఉండలేక మాసిదోనియా వెళ్ళిపోతాడు. ఇది ఆ వచనం యొక్క వివరణ. ఓకేనా? అంటే వెళ్ళిన తీతు ఒక సంఘంలో ఉన్న సమస్యను తీర్చమని పంపించిన తర్వాత అక్కడ నుండి రాడు. అంటే ఆ ప్లేస్కి రాడు, అంటే వాళ్ళు ఫిక్స్ చేసుకున్న ప్లేస్కి రాడు. సో రాకపోవడం వల్ల ఆయన అక్కడి నుంచి బయలుదేరి మాసిదోనియా వెళ్ళిపోతాడు అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, మనం ప్రజెంటేషన్ కంటిన్యూ చేద్దాం మళ్ళీ. ఓకే, బైబిల్ రెఫరెన్స్ అనమాట. బైబిల్ రెఫరెన్స్ ఏమున్నాయి? 0.5 పత్రిక బైబిల్లో లేదు కదా, అంటే బైబిల్లో లేదు. డైరెక్ట్గా మనకి అపోస్తలుల కార్యాలు తిప్పంగానే మనకి రోమా పత్రిక వచ్చింది. రోమా తర్వాత మొదటి కొరింథీ వచ్చింది. అంటే బైబిల్లో ఉన్నది కనిపించింది, బైబిల్లో లేని దాని గురించి బైబిల్లో రాసి ఉంది. అదే బైబిల్ యొక్క మ్యాజిక్ అనమాట. అంటే బైబిల్లో లేదు దాని గురించి, కానీ బైబిల్లో రాసుంది. రాసాను కదా అని పౌలు గారు అంటారు. చూద్దాం ఒకసారి కొన్ని రిఫరెన్సెస్ చూద్దాం. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది కదా. సరే, పౌలు గారు అంటున్నారు జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది కదా అని పౌలు గారు అంటున్నారు. అంటే ఆల్రెడీ మీకు పక్కన ఏం కనబడుతుంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఇది, ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. కానీ పౌలు గారు అంటున్నారు సాంగత్యము చేయవద్దని రాసి ఉంటుంది కదా అంటున్నాడు. అంటే ఏంటి? ఈ పత్రిక కాకముందే ఇంకో పత్రిక రాశాడు అని మనం అర్థం చేసుకోవాలి. మీకు రాసి ఉంటుంది కదా మాట, చూసారా మాట, రాసి ఉంటుంది కదా, సాంగత్యం చేయవద్దని రాసి ఉంటుంది కదా అని పౌలు గారు అంటున్నారు. అంటే
ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, పౌలు గారు ఇది మొదటి కొరింథీయులకు రాసిన పత్రికనా సరే, దీనికంటే ముందే వాళ్ళకి ఒక పత్రిక రాశాడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత 2 కొరింథీ 7:8 అంట. 2 కొరింథీ 7:8 చెప్తాము సార్. 2 కొరింథీ 7:8 దీని గురించి బైబిల్లో ఉంది. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్ములను స్వల్పకాలం మటుకే దుఃఖపెట్టినని తల తీసుకొని ఉన్నాను. అంటే మీకేమర్థం అవ్వాలి ఇక్కడ? పౌలు గారు మొదటి కొరింథీ రాసిన పత్రికలు ఎక్కడ కూడా వాళ్ళని తిట్టేలాగా రాలేదు, వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసేలా రాశాడు. కానీ ఈ 2 కొరింథీలో ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని దుఃఖపెట్టిన అంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక తర్వాత దుఃఖపడేంతగా మొదటి కొరింథీ రాసిన పత్రిక లేదు. కానీ ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రికలో ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. అంటే ఈ మొదటి పత్రికకి 2వ పత్రిక మధ్యలో పత్రిక ఉంది. ఆ పత్రిక వలన వాళ్ళకి దుఃఖం కలిగినందుకు నేనేమంటాడు? దుఃఖపడ్డారు కాబట్టి నేనేం బాధపడట్లేదు అని అంటాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా వింటే నిజంగా అర్థమవుతాయి. అవి చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి కదా. ఓకేనా? అంటే పౌలు గారు 4 పత్రికలు రాశాడు. 4 పత్రికల్లో మొదటి పత్రిక గురించి బైబిల్లో ఉంది, కానీ పత్రిక లేదు. 2వ పత్రిక అంటే మొదటి పత్రిక బైబిల్లో ఉంది, అఫీషియల్గా ఉన్న పత్రిక బైబిల్లో ఉంది. ఓకే, తర్వాత 1.5 పత్రిక, ఇది పత్రిక తీతు తీసుకెళ్తాడు. ఈ పత్రిక కారణంగా పౌలు గారికి ఆదరణ ఉండదు. అంటే ఈ పత్రిక గురించి బైబిల్లో లేదు, కానీ పత్రిక బైబిల్లో లేదు, కానీ పత్రిక గురించి బైబిల్లో ఉంది. క్లారిటీ ఉందా? తర్వాత 2వ పత్రిక అఫీషియల్గా ఉన్నది 2వ పత్రిక, ఈ పత్రిక బైబిల్లో ఉంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. చాలా కొత్త విషయం తెలుసుకునే వాళ్ళు అవుతారు. ఆల్రెడీ తెలుసుంటే ఇంకో విషయం చెప్తాను చూడండి. కొరింథీ సంఘానికి పౌలు గారు ఎన్నిసార్లు వెళ్తారా అంటే 3 సార్లు వెళ్తారు. నిజంగా కొరింథీ సంఘానికి పౌలు గారు 3 సార్లు వెళ్తారు. ఒకసారి మనం క్యారెక్టరైజ్ చేద్దాం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళారని చెప్పి. ఇప్పుడు పౌలు గారి మొదటి ప్రయాణం ఏంటంటే ఖచ్చితంగా మ్యాప్లు దగ్గర పెట్టుకోవాలి. మ్యాప్లు పౌలు గారు అంటే బైబిల్ వెనక మ్యాప్లు ఎందుకు ఉన్నాయండి? ఖాళీగా ఉన్నాయా? బైబిల్ వెనక ప్రింటింగ్ ఎక్స్ట్రా డబ్బులు ఎక్కువ ప్రింట్ చేయలేదు. మీరు చదువుకుంటుంటా అంటే ఈ ప్లేస్లన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ప్లేస్లో జరిగినవి మైండ్లో గుర్తుంటాయి కాబట్టి బైబిల్ వెనక మ్యాప్లు అనేది వేయడం జరిగింది. ఓరికనే డబ్బులు ఎక్కువ ప్రింటింగ్ వేసి 4 పేజీలు వెళ్ళలేదు. ప్రతి పేజీ ఇంపార్టెంట్. అబ్రహాం ప్రయాణం చేసిన మ్యాప్ అసలు ఈ మ్యాప్లో మాదియ పారసిక కానీ లేకపోతే అషూర్ కానీ బబులోని కానీ బాబీలు కానీ ఎన్ని పాయింట్లు ఒకటి ఉంటాయి. ఇక్కడ ఇస్తేరుని పెట్టిన షుషాను కోట గురించి చూశాను. తర్వాత నినివే, ఇవన్నీ ఈ మ్యాప్లు తెలుసుకోవాలి. అసలు నినివే చూడంగానే మాకు ఏం గుర్తు రావాలి? నినివేకి చేసిన యెషయా గ్రంథంలో కానీ నినివే గురించి తిరుపతి గుర్తు రావాలి. ఇంకా ఇంకేమున్నాయి? నినివేకి మరి తీర్పు గురించి అబద్ధం రాశాడు. అలాగే యోనా కూడా నినివేకి వెళ్ళమంటే తర్షీషు వెళ్ళబోతాడు. ఇవన్నీ నినివే అని పదం చేయడం గుర్తు రావాలి. తర్వాత షూషాను కోటలో ఎవరెవరు ఉన్నారు? ఇంతకుముందు దానియేలు ఉన్నాడు షూషాను కోటలో, అంటే షూషాను దానియేలు ఉన్నాడు. ఇంకా ఉన్నారు ఎస్తేరు రాణి షూషాను కోట. తర్వాత ఇవన్నీ ప్లేసులు చూడగానే మీకు అన్ని గుర్తు వస్తుంటాయి. యూఫ్రటీస్ నది, కల్దీయులు, అంటే ఇవన్నీ ప్లేసులు చెప్పంగానే మీకు సందర్భం గుర్తు రావాలి. అలాగే మరి కొత్త నిబంధన వచ్చేసరికి అపోస్తలుల కార్యాల మ్యాప్లు, పౌలు గారి మ్యాప్ వచ్చేసరికి ప్రతి ప్లేస్ చెప్పంగానే ఆ ప్లేస్ గుర్తుంది. ఇప్పుడు లుస్త్రా ఉంది, లుస్త్రాలు ఇప్పుడు మ్యాప్ పెడతాం చూడండి. లుస్త్రా, ఈ లుస్త్రాలో పౌలు గారిని రాళ్ళతో కొడతారు. అంటే ఈ లుస్త్రా అని పేరు కనపడంగానే మీకు సందర్భం తెలియాలి. తర్వాత ఎథెన్స్లో పౌలు గారు ప్రసంగం చేస్తారు, చాలా హిట్ అయింది. తర్వాత ఇది ఎఫెస్లో పౌలు 3 సంవత్సరాలు ఉంటారు. తర్వాత తెస్సలోనియ, బెరియా వాళ్ళు తెస్సలోనియ వాళ్ళకంటే గనులుగా ఉన్నారు. ఫిలిప్పీలో పౌలు గారిని పట్టుకుంటారు. తన అపోస్తలత్వం ద్వారా పౌలు గారు విడిపించుకొని బయటకు వచ్చేస్తాడు. తర్వాత త్రోయ, ఇక్కడ పౌలు గారు తీర్పు కావడందున ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు, అంటే బాధపడి వెళ్ళిపోతాడు. తర్వాత కుప్రా కానీ లేకపోతే ఎన్ని ద్వీపాలు కానీ, కొరింథీ కానీ, నికోపోలిస్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే మనకి పౌలు గారి గురించి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ మ్యాప్. సరే, ఈ మ్యాప్ గురించి వచ్చినప్పుడు మ్యాప్ గురించి మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు ఏమైనా అంటే. ఎఫెసు కొరింథీ. పౌలు గారి మొదటి పత్రిక, పౌలు గారి మొదటి ప్రయాణం ఇంకా పౌలు గారి ప్రయాణం గుర్తురాడు. మీకు పౌలు గారి ప్రయాణాలు తెలియాలి. పౌలు గారి ప్రయాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇంతకుముందు
ఈ ప్రాంతాలు గలతీయ అంటారు. గలతీయ దక్షిణ గలతీయ అంటే గలతీలకు రాసిన పత్రిక అంటే దేనికి? గలతీయ ప్రాంతానికి రాసిన పత్రిక. గలతీయ సంఘం లేదు అంటే గలతీలకు రాసిన పత్రిక ఏమేంటి అంటే ఇకోనియా, లుస్త్రా, దెర్బే, తర్వాత పిసిదియా, అంతియోకియా ఇవి ఉంటాయి. ఈ గలతీయ తర్వాత ఇది ఆసియా. ప్రకటన గ్రంథంలో ఆసియాకు రాసిన 7 సంఘాలు విన్నారు ఈ మాట. ఆసియాకు రాసిన 7 సంఘాలు ఎక్కడ ఉంటాయి? స్వర్ణ సరిగ్గా సరే. ఈ ఆసియా, ఇది ఆసియా. తర్వాత మరి పక్క జరిపితే తర్వాత ఇది మాసిదోనియా. అందుకే పేర్లు తెలుసుకోవాలి ఇష్టంగా. మాసిదోనియాలోనే ఫిలిప్పి, థెస్సలోనియ, బెరియా, ఈ 3 మాసిదోనియా సంఘాలు అంటే ఇవి. మాసిదోనియా సంఘాలు ఇవి. తర్వాత ఓకేనా. తర్వాత అకయ, ఇది అకయ. ఈ అకయ ప్లేస్లో ఏథెన్స్ ఉంటుంది. తర్వాత గ్రీస్ దేశాలు అంటే గ్రీస్ దేశాలు అంటే కొరింథు, ఏథెన్స్. ఈ గ్రీసు, మాసిదోనియా, ఆసియా, గలతీయ. ఓకేనా. ఇవన్నీ 5 గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. మీకు క్లారిటీ రావడం కోసం చెప్పడం జరిగింది. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. కొంచెం పైకి జరుపుకుంది. క్రేతు, కింద క్రేతు. ఈ క్రేతు గురించి వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఎఫెస్, పౌలు గారు కొరింథీకి ఎప్పుడెప్పుడు వెళ్తారో ఇప్పుడు మీకు చెప్పాను కదా. గలతీయ, ఆసియా, మాసిదోనియా, తర్వాత గ్రీసు. గలతీయ, ఆసియా, మాసిదోనియా, గ్రీసు, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత మొదటి ప్రయాణంలో పౌలు గారు వెళ్ళింది గలతీయ ప్రాంతాలు మాత్రమే. ఓకేనా. మొదటి ప్రయాణంలో పౌలు గారు వెళ్ళింది గలతీయ ప్రాంతాలు. రెండవ ప్రయాణంలో పౌలు గారు గలతీయ వెళ్తారు, తర్వాత మాసిదోనియా వెళ్తారు, తర్వాత గ్రీస్ దేశం వెళ్తారు. గలతీయ, మాసిదోనియా, గ్రీసు. తర్వాత 3వ ప్రయాణం వచ్చేసరికి పౌలు గారు ఆసియా వెళ్తారు, మాసిదోనియా వెళ్తారు, గ్రీసు వెళ్తారు. ఓకేనా. అంటే మొదటి ప్రయాణంలో పౌలు గారు కొరింథీకి రాలేదు, ఇది ఓకే, మనకి క్లియర్ తెలుసు. రెండవ ప్రయాణంలో పౌలు గారు కొరింథీకి వచ్చారు. ఇది అంటే ఫస్ట్ టైం పౌలు గారు రెండవ ప్రయాణంలో కొరింథీకి వస్తారు. తర్వాత 3వ ప్రయాణం డైరెక్ట్ గా పౌలు గారు ఎఫెస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా నండి. పౌలు గారు ఇప్పుడు ఎఫెస్లో ఉన్నారు. అంటే పౌలు గారికి ఇక్కడ అనుభవం ఏంటంటే అకార్డింగ్ టు బైబిల్ రెండవ ప్రయాణంలో పౌలు గారి కొరింథీకి వెళ్ళారు. రెండవ ప్రయాణంలో వెళ్ళిన పౌలు గారికి అనుభవం ఒక విజిట్, అంటే కేవలం ఒక్కసారి కొరింథీకి వెళ్ళారు. రెండవ ప్రయాణంలో కొరింథీకి పౌలు గారు కేవలం ఒక్కసారి వెళ్ళారు. ఓకేనా. మీకు క్లారిటీ ఉంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా రండి. మొదటి ప్రయాణంలో కేవలం గలతీయ ప్రాంతాలు అంటే లుస్త్రా, దెర్బే, ఇకోనియా, పిసిదియా, అంతియోకియా, ఇది సౌత్ గలతీయ అదే పెద్ద అన్నమాట. తర్వాత మొదటి ప్రయాణం కేవలం ఇవే. రెండవ ప్రయాణం ఏంటంటే గలతీయ ప్రాంతాల నుంచి అట్లా దాటుకుంటూ ఇక్కడి నుంచి అక్కడ గలతీయ ప్రాంతాల్లో తిమోతిని తీసుకొని ఎక్కడికి వెళ్తారంటే మాసిదోనియా వెళ్ళిపోతాడు. మాసిదోనియా వెళ్ళిపోయిన తర్వాత గ్రీస్ దేశం వస్తాడు. గ్రీస్ దేశంలో కొరింథీ. ఓకేనా. జాగ్రత్తగా రండి. అసలు కొరింథీ సంఘం గురించి చెప్తారంటే చాలా ఘోరమైన సంఘం, నెంబర్ 1 ఘోరమైన సంఘం కొరింథీ. ఈ కొరింథీకి పౌలు గారు రెండవ ప్రయాణం వెళ్తాడు. ఓకేనా. కానీ 3వ ప్రయాణంలో డైరెక్ట్ గా పౌలు గారు ఎఫెస్కి వెళ్ళిపోతాడు. ఎఫెస్లో ఉన్న పౌలు కొరింథీకి ఏమని చెప్తాడంటే చూద్దాం బైబిల్లో మాట. చాలా బాగుంటుంది అసలు మాట చూద్దాం బైబిల్లో. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 11-14. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అని పౌలు గారు అంటున్నారు. అంటే ఇప్పుడేంది, ఆల్రెడీ పౌలు గారు ఎన్నిసార్లు వెళ్ళారు కొరింథీకి? అకార్డింగ్ టు 2వ ప్రయాణంలో మాత్రం వెళ్ళారు కదా. కానీ ఇక్కడ పౌలు గారు ఈ 2వసారి మీ వద్దకు వచ్చుచున్నాను అని అంటున్నాడు. ఏంటి, నిజంగానే కదా? మీకు అర్థమవుతుందా? కేవలం 2వ ప్రయాణంలో వెళ్ళిన వ్యక్తి 3వ ప్రయాణంలో ఏమో ఎఫెస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఎఫెస్లో నుంచి ఏమన్నాడంటే నేను 2వసారి మీ వద్దకు వస్తున్నా అనట్లేదు, 3వసారి మీ వద్దకు వస్తున్నా అంటున్నాడు. అంటే ఈ 3వసారి అని పౌలు గారు తెలుసు, అందరూ తెలుసు. కానీ ఇక్కడ 2వసారి ఎప్పుడు వెళ్ళాడు అని ఎవరు తెలియదు, ఎందుకంటే బైబిల్లో దాని గురించి రాసలేదు. పౌలు గారు 3 years ఎఫెస్లో ఉంటారు. అంటే ఎఫెస్లో ఉన్న తర్వాత ఒక సీక్రెట్ విజిట్ వెళ్ళి వస్తాడు ఆ సంఘానికి. అందుకే
కొరింథీ సంఘం అంటే చాలా అన్ని సంఘాల కంటే ఘోరమైన సంఘంలో నెంబర్ 1 సంఘం అదే. చాలా మంది సంఘానికి వెళ్ళారు, సంఘంలో వాక్యం చెప్పారు, కానీ ఆ సంఘాన్ని మార్చినగలిగిన వ్యక్తి ఎవరున్నారంటే తీతు. అందుకే పౌలు వలన, తీతు వలన పౌలు గారు ఆదరణ పొందాడు. ఆ మాట చాలా బాగుంటుంది. అంటే మీరు అర్థమవుతుందా? మొదటిసారి 2వ ప్రయాణంలో వెళ్ళాడు. రెండవసారి ఎప్పుడు వెళ్ళాడు? రెండోసారి ఎప్పుడు వెళ్ళాడంటే 3 సంవత్సరాలు ఎఫెసులో ఉన్నప్పుడు. అంటే నేను ఇంత చూపించిన లెక్క ప్రకారం, ఈ లెక్క ప్రకారం మరి కొరింథీ సంఘానికి 4 పత్రికలు వెళ్ళారు. అంటే మొదటి 2 పత్రికలు అయిపోయిన తర్వాత పౌలు గారు రెండవసారి కొరింథీకి వెళ్తారు. అది ఎక్కడి నుంచి అంటే ఎఫెసు నుంచి వెళ్తాడు. ఇప్పుడు టైం లైన్ కనబడుతుందా? గీతలు కనబడుతున్నాయి, ఆరెంజ్, గ్రీన్. ఎఫెసు నుంచి ఇలా వెళ్తాడు కొరింథీలో తన పని ముగించుకొని ఎమ్మటే ఎక్కువ కాలం ఉండకుండా తిరిగి వచ్చేస్తాడు. ఈ వెళ్ళిన వ్యక్తికి బాధ ఎదురైంది. సో వెళ్ళిన వ్యక్తి వచ్చేసి ఎఫెస్కి వచ్చి ఎఫెస్ నుంచి పత్రిక రాస్తాడు. ఆ పత్రిక ఇచ్చి పంపిస్తాడు. ఆ పత్రిక ఏంటంటే మనం చదువుతున్న పత్రిక. ఇది 1.5, మనం చదవని పత్రిక 1.5. ఈ పత్రిక తీతు గారు తీసుకెళ్తాడు. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తుంది చూడండి. ఎఫెస్లో నుంచి పౌలు గారు కొరింథీకి వెళ్తాడు. కొరింథీకి వెళ్ళిన తర్వాత పౌలు గారికి చేదు అనుభవం ఎదురైంది. చెప్పాలంటే నువ్వు ఎవరో మాకు చెప్పేది అనేదాకా వెళ్ళింది అక్కడ ప్రదేశంలో. అట్లా అనలే కానీ చెప్తున్నాను. నీకు అర్హత ఏముంది, అపోస్తత్వం ఏముంది, తన అపోస్తత్వం గురించి మాట్లాడతారు అక్కడ. సో ఇక్కడి నుంచి పౌలు గారు మళ్ళీ ఎదురించేవారు అనేక ఉన్నారు కదా ఎఫెసులో. అక్కడ పాఠశాల ఉండేది పౌలు గారికి, అక్కడే 3 సంవత్సరాలు ఉంటాడు. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఎఫెస్కి వెళ్ళిపోతాడు. ఎఫెస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి పౌలు గారు మరి ఒక పత్రిక రాస్తాడు. ఆ పత్రికే మనం చదువుతున్న పత్రిక. ఏదది? ఇది మనం చదువుతాం, మిస్సింగ్ ఇన్ బైబిల్. ఆ పత్రిక రాస్తాడు. ఆ పత్రిక రాసి తీతు గారికి ఇస్తాడు. తీతు గారికి ఇచ్చి, నాయనా నువ్వు ఆ సంఘానికి వెళ్ళాలి, ఆ సంఘంలో నువ్వు ఒక సమస్యను సాల్వ్ చేయాలి. ఆ సంఘంలో ఈ సమస్యకే మొదట తిమోతి వెళ్ళాడు, తిమోతి వల్ల కాలేదు. తర్వాత నేను వెళ్ళాను, నా వల్ల కాలేదు. ఇప్పుడు నా సమయం ఇక్కడ ఎఫెస్లో ఉండాలి, నా సమయం ఇది. సో నేను వెళ్ళలేను, నా బదులు నువ్వు వెళ్ళు, నేను కట్టిన సంఘాన్ని నువ్వు మార్చు అనే ఒక కష్టమైన బాధ్యత తిమోతి భుజమే పెడతాడు. నిజంగా పౌలు గారు మాట అంటారు, మీ అందరూ తెలుసు అనుకుంటాను. సంఘముల గూర్చిన చింత నాకు కలదు అని పౌలు గారు అంటారు. అంటే సంఘంలో గూర్చిన చింత పౌలు గారికి చాలా ఉండింది. అంటే ఇంత చింత ఉన్నా కూడా పౌలు గారు ఒక నమ్మకమైన వాడిని పంపించాలి ఆ సంఘం సాల్వ్ చేయాలంటే. ఎందుకంటే తిమోతి వల్ల కాలేదు, పౌలు వల్ల కూడా కాలేదు. ఆయన ఒక 2వసారి వెళ్ళినా సరే ఆయన వల్ల కాలేదు. అందుకే ఇక్కడ 3వసారి అంటారు, ఇదిగో మీ వద్దకు 3వసారి వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నాను అంటాడు. అంటే పౌలు గారు ఆల్రెడీ ఓసారి రెండవ ప్రయాణం వెళ్ళాడు, తర్వాత 2వసారి ఏమో సీక్రెట్ విజిట్ వెళ్ళాడు, తర్వాత 3వసారి కూడా 3వ ప్రయాణంలో వెళ్తాడు. అంటే ఈ ఎఫెస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బెరియా వెళ్తారు కదా. అంటే మాసిదోనియా, త్రోయిలో ఉండలేక మాసిదోనియా వెళ్తాను అని అన్నాడు కదా, గుర్తుంది అనుకున్నాడు. మొదటి రెఫరెన్స్ అదే. అక్కడి నుంచి మళ్ళీ కొరింథీ వెళ్తాడు. ఇది ప్లాన్, పౌలు గారి ప్లాన్. ఓకేనా, అర్థమవుతుందా? సో పౌలు గారు కొరింథీ సంఘానికి 3 సార్లు వెళ్తాడు. ఈ 2వసారి గురించి బైబిల్లో లేదు. బైబిల్లో 2 పత్రికలు బైబిల్లో లేవు, కానీ వాటి గురించి బైబిల్లో ఉంది. అందుకే బైబిల్ చదవాలి, పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే మనీ బయటికి వస్తూ ఉంటాయి. ఇలా బయటకు వచ్చినా మీకు ఖచ్చితంగా రాసుకో, ఇతరులు చెప్పాలి, తెలివిలో మారాలి. ఊరికే వినేయడం, పక్కన పడేయడం కాదు. ఓకేనా? అసలు ఈ తీతు గురించి మనం మాట్లాడదాం. తీతు అసలు ఆయన గురించి చెప్పలేదా? సుమారు 1 గంట పైన అయిపోయింది ఈరోజు. 1 గంట 4 నిమిషాలు అంట రికార్డింగ్. కటింగ్లు అన్నీ పోతే కటింగ్లు ఉన్నాయి, చాలా కటింగ్లు ఉన్నాయి. అంటే నేనే కష్టపడుతున్నా కదా ఎడిటింగ్స్ అంటే. చాలా ఇప్పుడు మ్యాపులు చూపించాలి, ఈ చూపించాలి. ఎన్ని ఎడిటింగ్లో చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే వర్క్ లోడ్ ఎక్కువ. ఇది వేరే వాళ్ళకి రేటింగ్స్, వేరే సువార్త ప్రకటించాలి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో, కానీ వాక్యాన్ని చెప్పడానికి అవకాశం వచ్చింది కాబట్టి, వాక్యం ఎడిటింగ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అవి చేస్తూ ఉండాలి. సో నేను చేసుకుంటూ ఉండలేను కాబట్టి నేనే ప్రీ ప్రొడక్షన్గా నేనే సొంతగా అంటే ఫాస్ట్ చేసే ఉద్దేశంలో మరి ఇబ్బంది ఉన్నా సరే చేస్తున్నాను. మీరు ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఇబ్బంది లేకుండా అయితే వీడియో అయితే పెడతాను. చాలా కష్టపడుతున్నాను ఇది చెప్పడానికి. మన హీరో తీతు. ఈ తీతు గారి గురించి పౌలు గారు బాధపడ్డా, ఆదరణ పొందాడా? తీతు గారు కనపడగా హోదా నెమ్మదిలేగా వారి అదృశ్యరావు తీసుకొని మాసిదోనియా వెళుతుంది అని పౌలు గారు అంటున్నారు. ఒకసారి
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. అసలు ఈ టైటిల్ ఈ లెసన్కి మెయిన్ రెఫరెన్స్ ఇది అనమాట. చూడండి ఒకసారి. రెండో కొరింథీ 7:5. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఎంత మాత్రం విశ్రాంతి పొందలేదు. ఇడుబాటును మాకు శ్రమ కలిగినను, వెలుపల పోరాటములను లోపల భయములను ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన ఆదరణ, తీతు రాక వలన మమ్ములను ఆదరించెను. ఆదరణ, అదే ఈరోజు ఆదరణ. తీతు వలన ఆదరణ పొందిన పౌలు తీతు రాక వలన మమ్ములు ఆదరించెను. తర్వాత తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అంటే మన కాదు, కొరింథీ సంఘం అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణను కూడా మిమ్మల్ని ఆదరించను కనుక నేను మరి ఎక్కువగా సంతోషించి. అంటే మనకేమర్థం అవ్వాలంటే అసలు తీతు కనబడంగానే, తీతు ఎక్కడ బట్టి మాసిదోనియాకి వచ్చినప్పుడు, ఇక్కడ మాసిదోనియా ఇక్కడ మళ్ళీ మీరు మర్చిపోతారని పద్ధతి మ్యాప్స్ చూపిస్తాను. మాసిదోనియా చూసారా, అది ఈ యారో మార్క్ చూడకండి. మాసిదోనియా పైన ఉంటుంది. ఇంకో యారో మార్క్ కాదు, కలపడానికి రావట్లేదు. పైన చూడండి మాసిదోనియా. ఇంకో మాసిదోనియా కనబడుతుంది, యారో మార్క్ కదలట్లేదు. ఇంకో ఇది మాసిదోనియా. అంటే మాసిదోనియా వచ్చినప్పుడు పౌలు గారి పరిస్థితి ఎలా ఉందంట. మేము మాసిదోనియాకి వచ్చినప్పుడు మా శరీరము ఎంత మాత్రం విశ్రాంతి పొందలేదు. అంటే పౌలు గారి శరీరం విశ్రాంతి పొందలేదు మాసిదోనియాకి వచ్చినప్పుడు. ఎక్కడి నుంచి త్రోయి నుంచి మాసిదోనియాకి వచ్చినప్పుడు పౌలు గారి శరీరం విశ్రాంతి పొందలేదంట. పొందకుండా ఇంకేముందంట, ఇటు వాటితోనూ మాకు శ్రమ కలిగినను. అంటే ఎటెల్లా మాకు శ్రమే, వెలుపల పోరాటములను లోపల భయమును ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించెను. అంటే తీతు రాక వలన అంటే ఇక్కడ తీతు కొరింథీలో నుంచి తన పనిని ముగించుకుని, ఏం ముగించాడు, ఒక సంఘాన్ని తిరిగి కట్టి, తన ఒక ఏ స్థితిలో పడిపోయిందో తనలో ఉన్న సంఘంలో సమస్యలను తీర్చి పౌలు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి కొరింథీ నుంచి మళ్ళీ పౌలు గారి దగ్గరికి వెళ్తాడు. పౌలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌలు గారు మాసిదోనియాలో ఉంటాడు కదా. మాసిదోనియాలో తీతు రాకని చూసి అసలు తీతుని చూడంగానే ఫస్ట్ హ్యాపీనెస్ అంట. అంటే ఎంతగా పరిమించి ఉండాలి తీతు అంటే, ఇంత నమ్మకమైన వాడు తీతు. తర్వాత ఈ సంఘం మారిపోయింది అనగానే పౌలు గారికి ఎంత హ్యాపీ. ఎందుకు హ్యాపీ, అసలు ఫస్ట్ తిమోతి 2 సార్లు వెళ్ళాడు. తర్వాత పౌలు గారు వెళ్ళాడు సంఘం మార్చడానికి. తర్వాత మళ్ళీ తీతు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ సంఘం మారింది. ఆ సంఘం మారడం వల్ల అసలు పౌలు గారికి ఎంత హ్యాపీనెస్. సో ఇంత హ్యాపీనెస్ వచ్చింది కాబట్టి పౌలు గారు ఏమన్నారు, నా పత్రిక వలన మిమ్మల్ని బాధ పెట్టాను క్షమించండి అని పౌలు గారు అంటారు. అది ఆ సందర్భం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వింటేనే అర్థమవుతాయి అన్నీ. ఓకేనా. ఇది పౌలు గారు తీతుకున్న సంబంధం. ఇది ఆదరణ. అసలు పౌలు వలన ఆదరణ పొందడంటే ఇదే విషయం అన్నమాట. సో కొన్ని విషయాలు తీతు గారి గురించి మనం తెలుసుకుందాం. తీతు గారి గురించి తెలుసుకోవాలంటే మరి అపోస్తల కార్యాల్లో తీతు గారి గురించి ఒక్కసారి కూడా కనపడడు. అసలు తీతే కనబడ్డ అపోస్తల కార్యాల్లో. కానీ పౌలు గారి యొక్క రాతలో, పౌలు గారి పత్రికలో తీతు గారు 13 సార్లు రాయబడతాడు. తీతు గారు పౌలు గారి పత్రికల్లో 13 సార్లు రాయబడతాడు. అవి ఎక్కడెక్కడ అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 4 సార్లు, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 4 సార్లు, తర్వాత గలతీయులకు రాసిన పత్రికలో ఒకసారి, 2 తిమోతి రాసిన పత్రికలో ఒకసారి, తర్వాత తీతు పత్రికలోనే 4 సార్లు తీతు అని పేరు రాయబడతారు అనమాట. అంటే జాగ్రత్తగా అండి, మీరు పక్కన వేస్తాను చూడండి, ఎడిటింగ్లో వేస్తాను. 2 కొరింథీ రాసిన పత్రికలో 4 సార్లు, గలతీ రాసిన పత్రికలను ఒకసారి, 2 తిమోతి రాసిన పత్రికలను ఒకసారి, తర్వాత తీతు రాసిన పత్రికలు 6 సార్లు. సుమారు 13 సార్లు తీతు గారి గురించి పౌలు గారు రాస్తారు. అతని గురించి అపోస్తల కార్యాల్లో ఒక్కసారి కూడా రాసి ఉండదు అనమాట. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అటుపై మాట
14వ సంవత్సరం వెళ్ళిన తర్వాత నేను తీతుని వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు వెళ్ళి తిని. అంటే తీతుని వెంట పెట్టుకొని పౌలు గారు తీతుని వెంట పెట్టుకున్న మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత తీతుని వెంట పెట్టుకొని పౌలు గారు బర్నబాతో కూడా యెరూషలేము వెళ్తారు అనమాట. సో ఓకేనా, క్లారిటీ ఉందా? తీతుని వెంట పెట్టుకొని పౌలు గారు యెరూషలేములో జరిగే కౌన్సిల్ ఉండిద్ది, కౌన్సిల్కి వెళ్తాడు. ఓకేనా. తర్వాత 3వ వచనం చూద్దాం. ఆయనను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతం పెట్టబడలేదు. అంటే పౌలు గారితో ఉన్న తీతు 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అన్యుడు, ఇంకేనా, అన్యుడు అయినా సరే పౌలు గారిని వెంబడించాడు, అన్యుడైనా సరే సువార్తను అంగీకరించాడు, అన్యుడైనా సరే యేసుక్రీస్తు నమ్మాడు. సెకండరీ సున్నతి పొందనివాడు. సున్నతి పొందని వాళ్ళు దేవాలయంలోనికి రాకూడదని ఏదో అంటారు అనమాట. అంటే యూదులైన వాళ్ళే దేవాలయానికి వెళ్ళాలి. ఇలా సున్నతి పొందలేదు అన్యుడు. అసలు నిజంగా అండి, ఒక యూదుని క్రీస్తునికి మార్చడం సులభమా, లేకపోతే ఒక అన్యుడిని క్రీస్తునికి మార్చడం సులభమా? మీరు కింద కామెంట్లు చెప్పండి. ఒక యూదుని క్రీస్తునికి మార్చడం సులభమా, లేకపోతే అన్యుడిని క్రీస్తునికి మార్చడం సులభమా? నాకు ఆన్సర్ తెలుసు, మీరు కామెంట్లు పెడితే నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా, ఇది కామెంట్ సెక్షన్కి వదిలేస్తాను. అసలు పౌలు గారు అన్యుడైనా సరే తీతు గారు పౌలు నమ్మి, పౌలు మాటలు విని, పౌలుని విశ్వసించి అతని వెంట వచ్చి, మరి ఈ సున్నతి పొందడం అవసరం లేదు, క్రైస్తవులు సున్నతి పొందడం అవసరం లేదు, క్రైస్తవులు ధర్మశాస్త్రం కింద రారు అని నిరూపించడంలో పౌలు గారికి తీతు గారు ఉపయోగపడ్డాడు. ఓకేనా, ఇదే మీకు చెప్తాను. అదే పౌలు గారు తీతు గారు మొదటి ప్రయాణం తర్వాత యెరూషలేములో జరిగే కౌన్సిల్ ఉంటుంది, మరి అపోస్తల కార్యాల్లో రాసి ఉంటుంది అన్నమాట. మీ చదువుతూ అర్థమవుతారు. ఈ కౌన్సిల్లో పౌలు గారు తీతు గారిని యూజ్ చేసుకొని, ఇగో ఈ తీతు సున్నతి పొందలేదు, ఆయన క్రైస్తవుడిగా బాప్తిసం ద్వారా క్రైస్తవుడు అయ్యాడు, విశ్వసించడం ద్వారా క్రీస్తు నమ్మితే విశ్వసించాడు కాబట్టి క్రైస్తవుడు అయ్యాడు అని చెప్పి పౌలు గారు తీతును ఎగ్జాంపుల్గా చూపించి పౌలు గారు ఈ వాదనలు గెలుస్తాడు. అండ్ ధర్మశాస్త్రం కింద క్రైస్తవులు ఉండరు అని పౌలు గారు నిరూపిస్తారు అన్నమాట. అంటే ఇక్కడ చాలా ఒక కీలకమైన పాత్ర పోషించాడు తీతు. ఓకేనా, మీకు అది ఇదంతా చెప్తానంటే కీలకమైన పాత్ర పోషించగలిగిన వ్యక్తి తీతు. అలాగే ఒక సంఘాన్ని కట్టగలిగిన వ్యక్తి తీతు. పడిపోయిన సంఘాన్ని తిరిగి కట్టగలిగిన వ్యక్తి, సామర్థ్యం ఉన్న వ్యక్తి తీతు. చాలా గొప్ప వ్యక్తి. తన యొక్క స్టాండర్డ్స్ మీకు చెప్తున్నాను మీకు అర్థం చేసుకోవడానికి. తర్వాత తీతు గారికి పౌలు గారి రిలేషన్ ఒకసారి చూద్దామా. 2 కొరింథీ రాసిన పత్రిక 2:11. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 వచనం. ఇది స్టార్టింగ్ చదివాం కదా. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రార్థించి ఉండగా సహోదరుడైన తీతు అంటే పౌలు గారికి తీతు ఒక సహోదరుడు అవుతాడు. అంటే పౌలు గారు ఒక వ్యక్తిని పౌలు గారు ఎంత గ్రేట్ అండి. అయినా వ్యక్తిని నాతోటి జత పనివాడు అని సంబోధిస్తా ఒక చోట అంటాడు, ఇంకో చోట నా సహోదరుడు, నాలాగే పని చేయగలిగిన వ్యక్తి అని ఒక చోట అంటాడు, ఇంకో చోట నా నమ్మకమైన కుమారుడు అంటాడు. సో తీతు గారి గురించి అంటాడు. మాట వద్దామా? తీతు గారి గురించి తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం. నా నిజమైన కుమారుడు తీతు శుభమని చెప్పి రావినది. నా నిజమైన కుమారుడు తీతు అని పౌలు గారు అంటారు. అంటే పౌలు గారికి తీతు నిజమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు తీతు. ఒక సంఘాన్ని, పడిపోయిన సంఘాన్ని నిలబెట్టగలిగిన వ్యక్తి తీతు. ఈరోజు కొరింథీ సంఘం నిలబడింది అంటే ఈ కొరింథీ సంఘం బైబిల్లో చెప్పాలంటే ఇంకో 2 పత్రికలు బైబిల్లో ఉన్నాయి అంటే కొరింథీ సంఘంలో నిజంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక బైబిల్లో ఉంది అంటే దానికి కారణం తీతు గారే. ఆ కాలంలో తీతు గారు సమస్యను సాల్వ్ చేయలేకపోతే ఈరోజు మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక బైబిల్లో ఉండేదే కాదు. నాకు తెలిసి డైరెక్ట్గా పౌలు గారు వెళ్ళి వాళ్ళని సరి చేసేవాళ్ళు. ఇంకో పత్రికలు ఏమంటాయి చెప్పండి ఇంకా. సో ఈరోజు మనకి బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఉంది అంటే దానికి కారణం తీతు. అతను సాల్వ్ చేయడాన్ని బట్టి పౌలు గారు మాసిదోనియాకు రాగానే తీతు కొరింథీ నుంచి మాసిదోనియాకు వచ్చేస్తాడు. మాసిదోనియాకు రాగానే పౌలు గారు మళ్ళీ ఇంకో పత్రిక పంపిస్తాడు. మాసిదోనియాకు రాగానే పౌలు గారు ఇంకో పత్రిక, అది మనం చదువుతున్న పత్రిక. అంటే ఓకే తీతు, నువ్వు మళ్ళొకసారి కొరింథీకి వెళ్ళు, నువ్వు మళ్ళొకసారి కొరింథీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యను సాల్వ్ చేయని పౌలు గారు అంటారు సరే.
ఈ 1.5 పత్రిక తీతు ఇస్తాడు. తీతు వెరీ సక్సెస్ఫుల్. ఆ విజిట్లో మొదటిసారి వెళ్ళినా సరే ఆ సమస్యని సాల్వ్ చేసి వచ్చాడు. సాల్వ్ చేసి రావడం వల్ల పౌలు గారు మళ్ళొకసారి పత్రిక రాసి తీతు నమ్మండి, తీతుకి ఆ చందాన్ని అప్పగించండి, తీతు ఎవరో కాదు, నా సహోదరుడు, నాతోటి జతపనివాడు తీతు, నా నమ్మకమైన తీతు అని చెప్పి 2వ పత్రికలో పౌలు గారు రాస్తారు. ఓకేనా, మీకు క్లారిటీ ఉందనుకుంటున్నాను. అంటే గ్రీస్ దేశం ఎన్ని మ్యాప్లు గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాప్లు రాకపోతే అసలు బైబిల్ తెలుసుకోవడం చాలా కష్టం. పౌలు గారి పని అయితే ఇంకా చాలా కష్టం. మరి ఈ పని అయిపోయిన తర్వాత పౌలు గారు కొత్త పని అప్పగిస్తాడు తీతుకి. చాలా బాగుంది, చూద్దాం ఒకసారి. కొత్త పని పౌలు గారు తీతు అప్పగిస్తాడు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని సరిదిద్ది పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను వదిలి వచ్చి తిని అని పౌలు గారు అంటారు. అంటే క్రేతు అంటే ఏంటి చూద్దాం. క్రేతు కనబడుతుంది మీకు. క్రేతు, ఈ క్రేతులో పౌలు గారు కొత్త పని అప్పగేస్తాడు తీతుకి. ఈ క్రేతులో పౌలు గారు తీతు గారిని విడిచి వచ్చేస్తాడు అన్నమాట. చూడండి, నేను నీకు ఆజ్ఞాపించు ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో, అంటే క్రేతు ద్వీపంలో, ఈ ద్వీపంలో పట్టణాలు ఉంటాయి. ఆ పట్టణంలో ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతుడు నియమించి నిన్ను విడిచి వచ్చి తిని అంటాడు పౌలు గారు. నిజంగా ఒక సంఘ పెద్దకి ఉండాల్సిన లక్షణాలు ఏందండి? సంఘ పెద్దకి ఉండాల్సిన లక్షణాలు చాలా పౌలు గారి దృష్టిలో చాలా గొప్పవి, చాలా ఉండాలి స్టాండర్డ్స్. పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో ఆయన దాని గురించి మాట్లాడతాడు. నిజంగా సంఘ పెద్ద అంటే ఏంటి, సంఘ పెద్దకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఒక నడిపించేవాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, దీని గురించి మాట్లాడతాడు. సో ఈ లక్షణాలు లేని వాళ్ళు ఉంటే సంఘం, అంటే ఆ సంఘాలు పెద్దగా నియమించాలి. ఆ సంఘానికి కానుక ఎన్ని పక్కన ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకేమైనా కానీ సేకరణ చేయాలి. ఇన్ని సంఘ పెద్దకి చేయాల్సిన పనులు ఉండాలి. ఇవన్నీ తీతు గారు నమ్మకంగా నియమిస్తాడు అనే నమ్మకం మీద పౌలు గారు ఒక ద్వీపం ఇచ్చేస్తాడు తీతుకి. ఆ ద్వీపం మొత్తం పట్టణాలు ఉన్నాయి. పట్టణాలు చూసారా, పట్టణాలు నియమించుటికి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో విడిచి వచ్చి తిని. అంటే ఒక పట్టణం మాత్రమే కాదు, ఒక ద్వీపం మార్చగల వ్యక్తి తీతు. ఒక ద్వీపం తీతు మార్చగలడు. ఒక ద్వీపం మొత్తం పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణంలో ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించగలిగి, ఆ పెద్దలకు లక్షణాలు లేకపోతే ఆ లక్షణాలు వాళ్ళకి చెప్పి వాళ్ళని బిల్డ్ చేసి, నిజంగా వీళ్ళు పెద్దలకు ఉండాల్సిన లక్షణాలు వాళ్ళు సహాయం చేసి వాళ్ళకి ఒక పెద్దలాగా చేసి పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో విడిచి వచ్చి తిని అని పౌలు అంటాడు. అంటే ఒక ద్వీపం మార్చగలడు అనే వ్యక్తి తీతు. అసలు క్రేతీయులు ఎలాంటి వారు అంటే నిజంగా చాలా బాగుంటుంది. క్రేతీయులు ఎలాంటి వారు అంటే అదే అధ్యాయము 13వ వచనం చూద్దాం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఏమనంట, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులు గల తిండిబోతులై ఉన్నారు. ఇంకా ఈ సాక్ష్యము నిజమే. పౌలు గారు కూడా సర్టిఫికేట్ ఇస్తారు. ఏమని? క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు అంట, తర్వాత దుష్ట మృగములు గలవారంట, సోమరులు గల తిండిబోతులై ఉన్నారంట. అంటే ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల్ని మన హీరో తీతు వెళ్ళి మార్చి ఆ పెద్దను నియమించాలి. అసలు ద్వీపం ఎలా ఉంటారండి. నిజంగా పౌలు గారికి ఎంత నమ్మకం ఉండాలి తీతు గారు అంటే ఎంత నమ్మకం ఉంటే పౌలు గారు మరి ఒక ద్వీపం అప్పగిస్తాడు. ఆ ద్వీపమైన మంచోళ్ళ చెప్పగానే వినేవాళ్ళ అంటే అలాగే చాలా చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు అబద్ధికులంట, దుష్ట మృగములంట, మృగము గలవారంట, సోమరులు గల తిండిబోతులంట, సోమరితో కూడిన తిండిబోతులంట వీళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళు ద్వీపంలో ఉన్నారు. తీతు నువ్వు వెళ్ళాలి, వాళ్ళు మార్చాలి, వాళ్ళు పెద్దలు నియమించాలి, అక్కడ సంఘాన్ని కట్టాలి. తీతు నీకు పరింది తీతు అని అంటాడు. నిజంగా ఈ పని తీతు గారు పూర్తి చేశారా లేదా అని చెప్పి బైబిల్లో చూద్దామా. పక్కన ఈ పేజీలో చూడండి. సరే, ఈ పేజీలో ఉండింది 2 తిమోతి రాసిన పత్రిక
పౌలు గారు తన జీవితంలో చివరిగా రాసిన పత్రిక అండి. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఈ లోకం స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రీస్తే గలతీయుకును. చెప్పాను కదా, గలతీయ అంటే ఏం చెప్పాను? గలతీయ అంటే లుస్త్రా, దెర్బయ, ఇకోనియా, పిసిది, అంతియోకియా. ఇది గలతీయ ప్రాంతాలు. మీ క్లారిటీ ఉందా? ఓకే, గలతీయ. తర్వాత క్రిస్తే గలతీయుకును, తీతు దల్మతీయుకును వెళ్ళిరి. తీతు అంట దల్మతీయకు వెళ్ళాడంట. మీకు అర్థమవుతుందా? తీతు గారు దల్మతీయకు వెళ్ళారు. తీతు దల్మతీయకు వెళ్ళిరి. పౌలు గారు తన జీవితంలో రాసిన చివరి పత్రిక ఇది. దాంట్లో ఏమంటారంటే తీతు దల్మతీయకు వెళ్ళాడు. దల్మతీయ అనేది మ్యాప్లో చూద్దామా? ఈ దల్మతీయ ఇక్కడ ఉండేది అనమాట. దీనిపైన, ఈ పైన ఇక్కడ మ్యాప్లో లేదు, మీరు గూగుల్లో వస్తే కనిపిస్తుంది. ఇక్కడ దల్మతీయ ఉండిద్ది పైన, ఈ పైన దల్మతీయ. ఓకేనా? మీకు ఎడిటింగ్లో వేస్తాను చూడండి ఒకసారి. దల్మతీయ అంటే పౌలు గారు తీతుకు అప్పగించిన పని, క్రేతులో ఈ ద్వీపం మొత్తం మార్చమని అప్పగించిన పనిని పూర్తి చేశాడు. కాబట్టి తీతు గారికి ఇంకో పని అప్పగించాడు, దల్మతీయలో ఉన్న వారిని మార్చమని. ఇలా అందుకే ఇక్కడ ఏమంటాడు? క్రీస్తే గ్రీకును, తీతు దల్మతీయుకును వెళ్ళిరి. అంటే తీతు గారికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలిగిన వ్యక్తి. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా మీకు తెలుసా? చిన్నప్పుడు మ్యాథ్స్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. క్లాస్లో కూడా ఉంటాడు టాపర్, ఎలాంటిది ఇచ్చినా నిమిషాల్లో సాల్వ్ చేస్తాడు. ఇక్కడ కూడా తీతు అలాంటి వాడు. సంఘాల్లో ఉన్న సమస్యలను చిటికలా సాల్వ్ చేయడం సంవత్సరాలు పట్టింది, కానీ సాల్వ్ చేయగలిగిన వ్యక్తి, సంఘాన్ని మార్చగలిగిన వ్యక్తి. ఒక కొరింథీని మార్చాడు, ఒక క్రేతు ద్వీపాన్ని మార్చాడు, ఒక దల్మతీయుని మార్చాడు. తీతు ఇంత గొప్పవాడు. తీతు అపోస్తల కార్యాలైన పేరు లేనప్పటికీ తన గురించి బైబుల్లో ఎంత మ్యాటర్ ఉంది సరే. చాలా మంది తీతు గారికి తెలియదు, అందుకే తీతు గారి గురించి చెప్పాలని మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసి ఇప్పటికీ చాలా విషయాలు తీతు గారు గురించి తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తా. తీతు గారు చాలా ప్రయాసపడ్డాడు. ఒక కొరింథీ సంఘాన్ని మార్చాడు, ఒక క్రేతు ద్వీపాన్ని మార్చాడు, పెద్దలను నియమించాడు, ఆ సంఘాన్ని స్థాపించాడు. ఇంకా దల్మతీయకు వెళ్ళి పౌలు గారు చనిపోతా ముందు రాసిన పత్రికలో దల్మతీయకు వెళ్ళి నాయన అక్కడ వాక్యం చెప్పాలని పంపిస్తే అక్కడ కూడా వెళ్ళిపోయి ఎక్కడ సువార్త నిమిత్తం అసలు పౌలు గారు ఎలా అయితే ఉన్నాడో, పౌలు గారి యొక్క తలంపులు కలిగిన వ్యక్తిగా మన తీతు కనబడతాడు. నిజంగా నమ్మకమైన కుమారుడు తీతు. ఇలాంటి నిజంగా పౌలు గారి దగ్గర మొదటి నుండి చివరి వరకు ఉన్నవారిలో తీతు కూడా ఒకడు. నిజంగా నమ్మకమైనాడు తీతు. ఈ బిరుదు అందరికి ఇవ్వడానికి వీల్లేదు. సరే ఎంత జరిగారు? దేమా ఈ లోకం స్నేహించి పౌలుని విడిచిపోతాడు దేమా. కానీ తీతు నమ్మకముగా అసలు ఎట్లాంటి కష్టం ఇచ్చిన, అబ్బో ఇంత కష్టం నేను చేయను పౌలు, నువ్వు చేసుకోవచ్చు కదా అనట్లేదు పౌలు. తీతు ఇక్కడ ఎలాంటి కష్టమైన పరిస్థితి ఎదురైనా నిజంగా అక్కడ ఉండి సాల్వ్ చేసి ఎవరి తన పని అప్పగించాడో తనకి నేను ప్రూవ్ చేశా, నేను నాకు అప్పగించిన పని పూర్తి చేశా అనే వ్యక్తి పౌలు అనే అలా చెప్పగలిగిన వ్యక్తి తీతు మాకు కనబడతాడు. నిజంగా అండి పరలోకమైన తండ్రి కూడా మన భూమి పంపించేటప్పుడు చాలా పనులు అప్పగించాడు. ఆ పనులు తీతు గారిలాగే మనం ఫినిష్ చేసి చెప్పగలుగుతున్నామా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. తీతు గారి గురించి నేర్చుకున్న విషయాలు మన జీవితంలో ఉపయోగపడుతున్నాయా? మనం కూడా తీతు గారిలో ఉన్నామా లేదా అని సరి చేసుకుంటూ పాటిస్తూ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇంతవరకు సెలవు.